పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా? ఆస్తి పన్ను పెరిగిందా లేదా? చెత్త మీద కూడా పన్నేసిన ముఖ్యమంత్రి, చెత్త ముఖ్యమంత్రి. అన్ని పెరిగాయి, అవునా కాదా? తమ్ముళ్ళు 2019 కోడి కత్తి డ్రామా, కోడి కత్తి తెగిపోయి ఆయన హత్యా ప్రయత్నం చేశారంట. ఇప్పుడు గులకరాయి డ్రామా, గులకరాయి కనపడదు, దెబ్బ మాత్రం తగులుతుంది. మా తమ్ముళ్ళందరికీ గులకరాయి లేదు గాని దెబ్బ మాత్రం తగిలింది. అందుకే ఎవరిని చూసినా బ్యాండేజ్. ఎవడికి చెప్తావు ఈ డ్రామాలు జగ్గుబాయ్? ఎవరిని మోసం చేస్తావని అడుగుతున్నా. ఇతను నార్సీ విధానం తీసుకున్నాడు. హిట్లర్ మారిగా పక్కన నార్త్ కొరియాలో ఒక ఉన్నాడు కిమ్, వాళ్ళ బ్రదర్ ఇతను జిమ్. అక్కడ కూడా మీ ఇంట్లో ఎవరైనా పెళ్లి చేసుకుంటే ఆనందంగా ఉంటే పోలీసులు వచ్చి కొడతారు తమ్ముళ్ళు. మీ ఇంట్లో మీ తండ్రి చనిపోయి మీరు బాధల్లో ఉంటే పోలీసులు వచ్చి కొడతారు. అదే మారిగా ఈ కిమ్ కూడా, జిమ్ కూడా ఎవరు ఆనందంగా ఉండకూడదు, ఎవరి దగ్గర డబ్బులు ఉండకూడదు, మొత్తం డబ్బులు ఆయన దగ్గరనే ఉండాలి. మళ్ళా క్లాస్ వార్ అంటాడు. క్లాస్ వార్ కాదు జగ్గుబాయ్, ఇది క్యాష్ వార్. నీ దగ్గర పాపాల పెద్దడి దగ్గర ఈ రాష్ట్ర డబ్బంతా ఖజానాలో ఉండవలసిన డబ్బుల మీ దగ్గర ఉంది. జూన్ 4వ తారీఖున కక్కిస్తా. ఆ డబ్బులు ఈ పేదవాళ్ళకి ఖర్చు పెడతా. పాపాల పెద్దడిది మీ డబ్బులే, ఈ ప్రజల రక్తమే. వసూలు చేయాలన్నా లేదా? సిట్ చేయాలన్నా లేదా? సిద్ధంగా ఉన్నారా మీరు? అందుకే తమ్ముళ్ళు నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా. ఈరోజు టైం తక్కువ ఉంది, ఎక్కువ మాట్లాడలేం. కానీ ఈరోజు ఒకటే కొంతమందికి నేను చెప్తున్నా, ఇక్కడుండే మీ అందరికీ ముస్లిం సోదరులు ఇక్కడున్నారు, పొంగునూరులో ఎక్కువగా ఉంటారు. మీకు ఒక అష్యూరెన్స్ నేను ఇస్తున్నా. కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎంగా ఉన్నంత వరకు మీకు ఎప్పుడూ అన్యాయం జరగలేదు, జరగదు. ఆయన ఎప్పుడు కూడా పేదవాళ్ళందరికీ న్యాయం చేయడంలో ముందున్న వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఆయన అంటే నా గౌరవం. ఎస్సీల కోసం ఒక సబ్ ప్లాన్ తీసుకొచ్చి దాన్ని చట్టపరంగా పాస్ చేసి అమలు చేసిన వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అది పేదవాళ్ళ పట్ల నిబద్ధత. మైనారిటీ సోదరులకు న్యాయం చేశాడు. నేను అడుగుతున్నా ఈ మిథున్ రెడ్డిని, ఢిల్లీలో ఏం చెప్పావు నువ్వు? సిఏ బ్రహ్మాండంగా ఉందని చెప్పాడా లేదా? ఎన్ఆర్సీ సమర్థించాడా లేదా? ఇక్కడ గల్లీకి వచ్చి రాజకీయాలు చేస్తావా నువ్వు? నువ్వే చెప్పావు, నువ్వే పొగిడావు, నువ్వే సమర్థించావు. ఇప్పుడు వచ్చి మేము ఎన్డీఏలో ఉన్నాం కాబట్టి ఏదో జరిగిపోతుందని కాకమ్మ కబుర్లు చెప్తున్నాడు. నమ్మద్దని మిమ్మల్ని కోరుతున్నా. నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నా, మైనారిటీలకు ముస్లింలకి న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం. మీ 4% ఉద్యోగాలు నేను కాపాడతా, నేను పోరాడతా, కోర్టులో అడ్వకేట్లు పెడతా. మీ 4% రిజర్వేషన్లు పరిరక్షిస్తారని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇదే కాదు, ఉర్దూ యూనివర్సిటీ పెట్టినప్పుడు నేనే ఉన్నా. ఉర్దూ భాషని అధికార భాష చేసింది కూడా నేనే చేశా. షాదీ ఖానాలు కట్టించా, దుల్హాన్ ఇచ్చా, ఇంకో పక్క రంజాన్ తోఫా ఇచ్చా. ఇది కాకుండా విదేశ విద్య ఇచ్చా. ఇమాములకి మౌజములకి
ఆర్థిక సహాయం చేశా. ఇప్పుడు చెప్తున్నా, దేశంలో ఉండే ప్రతి ఒక్కరూ నాకే సపోర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు, తెలుగుదేశం పార్టీకే సపోర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. అది తెలుగుదేశం పార్టీ ప్రత్యేకత. ఇక్కడ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. మీరందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మేము పొత్తు పెట్టుకున్నాం, కానీ మేము పొత్తు పెట్టుకొని వాస్తవాలు చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి చీకటి ఒప్పందం చేసుకున్నాడు. రాష్ట్రం కోసం పొత్తు మేళ, చీకటి ఒప్పందం మేళ. తమ్ముళ్ళు మీరే ఆలోచించండి. కేసుల కోసం నువ్వు ఒప్పందం చేసుకున్నావు, మేము రాష్ట్ర ప్రయోజనాల కోసం, అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం పొత్తు పెట్టుకున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడే పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఉన్నారు. పవన్ కళ్యాణ్ మొట్టమొదటిసారిగా బయట వచ్చాడు. వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలకూడదని చెప్పిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్. నేను జైల్లో ఉంటే నేరుగా వచ్చి ముందు వెనక ఆలోచించకుండా పొత్తు ఉంటుంది, కలిసి పోటీ చేస్తున్నామని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్. ప్రజల కోసం పనిచేసే వ్యక్తి పవన్ కళ్యాణ్. ఇక్కడ పాపాల పెద్దిరెడ్డి కొడుకు పిఠాపురం వెళ్తాడంట. ఇంట్లో ఏగలేవు గాని ఇంట్లో ఈగల మోత, బయట చూస్తే ప్రగల్భాలు పలుకుతావా నువ్వు? మా తమ్ముళ్ళు చెప్పినట్టు, తమ్ముళ్ళు ఎవరైనా అడ్డం వస్తే గ్లాస్కి ఏం చేస్తారు? పదును పెట్టండి. ఇక్కడ సీట్ మన జనసేన లేదు, కానీ పవన్ కళ్యాణ్ స్ఫూర్తి ఉంది. జనసేన కార్యకర్తలు, జన సైనికులు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఒకటే ఆలోచన, ఎన్డీఏ అభ్యర్థులు గెలవాలి, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలదొక్కోవాలి. పాపాల పెద్దిరెడ్డిని శాశ్వతంగా రాజకీయాల్లో భూస్థాపితం చేయాలి. ఒకసారి చల్లా బాబు ఆయన చేతుల్లో ఓడిపోయాడు. ఈసారి అదే చల్లా బాబు చేతుల్లో చిత్తుగా ఓడిపోబోతున్నాడు. తమ్ముళ్ళు, ఆడబిడ్డలు, పొంగునూరుని అభివృద్ధి చేసే బాధ్యత మాది. కుప్పంతో సమానంగా చేస్తా, దత్తత తీసుకుంటా, బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తా, మీ రుణం తీర్చుకుంటా. కానీ మీరు ఓటేయాలి, గెలిపించాలి. నమ్మకమేనా? తమిళ్లో పాపాల పెద్దిరెడ్డి మీరు ఒకసారి చూస్తే కాంట్రాక్టులు ఆయనవే, పాల ఫ్యాక్టరీ ఆయన అన్ని అయిపోయినాయి. ఇప్పుడు కొత్తగా ఒక కార్యక్రమానికి వచ్చారు. ఆ కార్యక్రమం మీరు చూస్తే పట్టాదారు పాస్ పుస్తకం. ఈ భూమి ఎవరిదయ్యా? ఎవరిది భూమి? మీ భూమి? జలగ భూమి మీదేనా? నమ్మకమేనా? వాస్తవేనా? ఈ ఫోటో ఎవరిది? ఈ ఫోటో ఎవరిది? ఇది రాజముద్ర, అవునా కాదా?
ఇది రాజముద్ర, ఎవరున్నా ఆమోదించాల్సిందే. ఇది జలగ ఫోటో. వాళ్ళ తాత మీకు ఇచ్చాడా? వాళ్ళ అమ్మమ్మ మీకు ఇచ్చిందా? వాళ్ళ నాన్నమ్మ మీకు ఇచ్చిందా? మీ తండ్రి ఇచ్చాడా లేదా? మీ వారసత్వం అవునా కాదా? మీ కష్టార్జితం అవునా కాదా? దాని ఫోటో ఆయన వేసుకుంటే మీరు ఒప్పుకుంటారా? లేదు, రోషం రాలేదు. ఏం చేద్దాం? చించి చెత్త బుట్టలో పారేద్దాం. తమ్ముళ్ళు, నేను వస్తానే ఈ పుస్తకాలన్నీ తగలబెట్టి రాజముద్రతో మీకు పట్టాదార పాస్ పుస్తకాలు ఇస్తారని ఆశిస్తున్నాం. మీరేమంటారు? సబబవునా కాదా? ఇంకో పక్క కొత్త చట్టం తీసుకొచ్చాడు తమ్ముళ్ళు. ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. మీ భూమి కాదు, జగన్ అకౌంట్ లో రాసేసుకుంటున్నాడు. ఆయన ఒక పోర్టల్ పెట్టాడు, క్రిటికల్ రివర్ పోర్టల్ అంట, కాలిఫోర్నియాలో ఉంటుంది. ఈయన బినామీ ఉంటాడు, అందులో మీ రికార్డ్స్ అన్ని పెడతాడంట. పెట్టి పట్టాదారు పాస్ పుస్తకం లేదు, 10-1 లేదు, అడంగల్ లేదు. మీకు ఫోటో స్టాట్ కాపీ ఇస్తారు, జిరాక్స్ కాపీ ఇస్తాడంట. ముడ్డి కూడా తుడుచుకోవడానికి మరి కాదా జిరాక్స్ కాపీ, అవునా కాదా? అది మీకు ఇస్తాడంట. అది ఇచ్చి ఒరిజినల్ ఆయన దగ్గర పెట్టుకుంటాడంట. మీ ఆశ తాకట్టు పెడతారంట. లేకపోతే టైటిలింగ్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఒకటి పెడతారంట. ఆయన కూడా ఎంఆర్ఓ కాదు, ఆర్డీఓ కాదు, జలగన్న మనిషి. పెట్టి మీరు అమ్మాలన్నా కొనాలన్నా జలగ పర్మిషన్ కావాలంట. ఒకవేళ ఆయన కాదు అంటే మీ పని గోయిందా. మీరు అనుకోవచ్చు రైతులకే వర్తిస్తుందని, మీ ఇల్లు కూడా అంతే, 1 సెంటు భూమి కూడా అంతే. మీ అందరి జుట్టు జలగన్న పెట్టుకొని మిమ్మల్ని మా తమ్ముడు చెప్పినట్టు కటింగులు చేయడానికి. ఏం తమ్ముళ్ళు, మీకు అనిపించలేదా ఇప్పుడు నేను చెప్పింది? అర్థమైందా? ఇదేం చేద్దాం? మీరు కూడా ఊరూరు చెప్పండి, గట్టిగా చప్పట్లు కొట్టండి చించేమని. ఇది ఈ యాక్ట్ వస్తే మీ నియోజకవర్గం భూములన్నీ పెద్ద ఎవరో పాపాల, ఇతను మనిషి కాదు, మానవత్వం లేదు. నేను అనుకోనున్నా, కిరణ్ కుమార్ రెడ్డి అనుకోనున్నా, మళ్ళా నువ్వు తిరిగేవాడివి ఆ పాపాల పెద్దిరెడ్డి అని అడుగుతున్నా. రాదనుకుంటున్నావా అవకాశం? శాశ్వతం అనుకున్నావా నువ్వు? దేవుడు కంటే గొప్ప అనుకున్నావా నువ్వు? అందుకే చెప్తున్నా తమ్ముళ్ళు, నేను అందుకే ఈసారి మోడీ గ్యారంటీ ఉంది, బాబు సూపర్ 6 ఇచ్చాం, పవన్ కళ్యాణ్ షణ్ముగ వ్యూహం కూడా ఇచ్చాం. ఈరోజు తిరుపతిలో నేను పవన్ కళ్యాణ్ కలిసి రోడ్ షో కూడా పెట్టాం. నిన్నే అనకాపల్లిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మీటింగ్ కూడా పెట్టాం. రేపు మీరందరూ కూడా నేరుగా పీలేరులో ప్రధానమంత్రి, కలికిరిలో ప్రధానమంత్రి రేపు సాయంత్రం వస్తున్నాడు. ఆయనకు స్వాగతం పలకడానికి, రాష్ట్ర అభివృద్ధికి, దుర్మార్గుల్ని శిక్షించడానికి, రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మనం సంఘీభావాన్ని తెలియజేయాలి. ఎంతమంది వీలైతే
అంతమంది ఇక్కడి నుంచి వెళ్లాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ కావాలన్నారు. ఉర్దూ తప్పకుండా ఉర్దూ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ ఇస్తా. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్తున్నా మీకు, ఎవరైనా హజ్ యాత్ర పోవాలంటే ₹1,00,000 ఆర్థిక సహాయం ఇచ్చే బాధ్యత మాది. ఇమాములకి మౌజములకి 10,000 5,000 పారితోషికం ఇస్తాం. విదేశ విద్య వస్తుంది, దుల్హాన్ వస్తుంది, 4% రిజర్వేషన్లు కాపాడుతాం. ఇది కాకుండా మసీదులకు నెలకు ₹5,000 ఆర్థిక సహాయం చేస్తాం. మైనారిటీ సోదరులను రక్షించుకుంటాం. ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడ చింతపండు వ్యాపారస్తుల కోసం ట్రేడ్ యూనియన్ కానీ చింతపండు నుంచి ఆ రసం తీసే అగ్రో ప్రాసెసింగ్ యూనిట్ కూడా తీసుకొస్తాం. తీసుకొచ్చి మీ చింతపండుకి ఎక్కువ ధర వచ్చేట్టుగా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఇక్కడ యువతకు ఒకటే హామీ ఇస్తున్నాం. తమిళ్లో జాబు రావాలంటే బాబు రావాలంటే మీరేం చేయాలి? ఏం చేయాలి? ప్రధాని మోడీ గారు పరిశ్రమలు తీసుకొస్తున్నాడు. ఆయన ఒక ఆశయం పెట్టుకున్నాడు. ఇప్పటికే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మన దేశం. 5 ఏళ్లలో ప్రపంచంలో 3వ అగ్రదేశంగా తయారవుతుంది. పేదరికం లేని దేశంగా తయారు చేయాలని ఆయన ఆలోచిస్తున్నాడు. నా ఆలోచన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేయాలనేది నేను, మా మిత్రుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సంకల్పం. అదే సమయంలో మీ అందరికీ ఒకటే హామీ ఇస్తున్నా, పేదవాళ్ళ పక్షానుంటాం. జగ్గుబాయి చెప్పినట్టు ఏ ప్రోగ్రాం క్యాన్సిల్ చేయం. చేస్తామని మీకు అడుగుతున్నా, మిమ్మల్ని చెయ్యం. ఇంకా ₹10 ఎక్కువ ఇస్తాం మీకు. అందుకే సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతాయి. మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాం. మీరు చూస్తే నేను పిల్లలకు అందరికి హామీ ఇస్తున్నా, నేను వస్తానే మెగా డిఎస్సి పెడతాం. మొదటి సంతకం పెడతాం. 20 లక్షల ఉద్యోగాలు, సంవత్సరానికి 4 లక్షలు. మీ ఊర్లో కూర్చొని వర్చువల్ గా మీ ఇంట్లో నుంచే పనిచేసే విధానం తీసుకొస్తాం. అందరికీ ఉపాధి కల్పిస్తాం. పరిశ్రమలు తీసుకొస్తాం. వ్యవసాయ ఆధార పరిశ్రమలు పెడతాం. మీకు న్యాయం చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు యువత కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి అవసరమై నేను అది అన్ని ముఖ్యమైన కేంద్రాలు చెప్తున్నాను. ఈ పుంగనూరులో కూడా ఒక ఐటీ టవర్ కట్టి వర్క్ ఫ్రమ్ హోమే కాకుండా స్టేషన్స్ పెట్టి ఇంట్లో బోరు కొడితే అక్కడొచ్చి పనిచేసేట్టుగా, అదే సమయంలో మీకు స్కిల్ డెవలప్మెంట్ చేయడానికి కూడా ముందుకు పోతామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. టెక్స్టైల్ పరిశ్రమ ఒకటి, ఏదైతే గార్మెంట్స్ ఇవన్నీ కావాలి, మహిళలకు ఉద్యోగాలు రావాలి, ఇది కూడా చేస్తాం. నర్సింగ్ కాలేజ్ పెడతాం. ఇంకొక పక్కన మొన్నే మీరు చూశారు, సర్పంచ్ల పేరుతో, కౌన్సిలర్ పేరుతో, వార్డు మెంబర్ల పేరుతో నామినేషన్లు వేసుకోవాలని. ఏం తమ్ముళ్ళు మీకు రోషం ఉంటే మొన్న ఎలక్షన్లో ఒక్కడినైనా నామినేషన్ ఏనిచ్చారా? ఏనిచ్చారా? ఆ రోజు రాత్రంతా మేలుకున్నాను నేను. కడాన ఒక ఆడబిడ్డ, ముస్లిం ఆడబిడ్డ బురకా వేసుకొని పోతా ఉంటే కూడా దౌర్జన్యం చేశారు. అంజిరెడ్డి అతి దారుణంగా దాడి చేశారు. అంజిరెడ్డికుండే రోషంలో 10% మా తమ్ముళ్ళకుంటే
ఈ పాపాల పెద్దిరెడ్డి ఇంట్లో నుంచి బయట రాలేడు. అందుకే నేను మిమ్మల్ని అడుగుతున్నా, సమయం అయింది, మళ్ళా నేను తిరుపతికి వెళ్ళాలి. అందుకే అడుగుతున్నా, పంచాయతీ ఎన్నికలు అదే మారిగా మున్సిపల్ ఎన్నికల్ని ఏ విధంగా దౌర్జన్యం చేశాడో ఇప్పుడు ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికలు చేయాలనుకుంటున్నాడు. కబద్దార్, జాగ్రత్తగా ఉండు. ఇది ఎన్డీఏ 3 పార్టీల కలయిక. తోక తిప్పావు కట్ చేస్తాం. అన్ని బూతుల్లో కూడా కెమెరాలుంటాయి. ఎన్నికల కమిషన్ వాచ్ చేస్తుంది. స్థానిక పోలీసులే కాదు, రిజర్వ్ పోలీసులు ఉంటారు. మీరు కంప్లైంట్ ఇస్తే 2 నిమిషాల్లో వాళ్ళ మక్కలు ఇరగ్గొట్టి మీకు ఓటేసే స్వేచ్ఛరిస్తారని మీ అందరికీ హామీ ఇస్తున్నా. నిన్ననే ఉద్యోగస్తులు చూసారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. 5,000 రూపాయలు ఇవ్వనబోయారు. మీ పాపిష్టి డబ్బులు మాకొద్దని తిప్పి నేరుగా పోయి ఓటేసి మన దగ్గరికి వచ్చి 10,000 రూపాయలు ఇచ్చి గట్టిగా పనిచేయండి, ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపేయండి ఉద్యోగస్తులందరూ సంఘీభావాన్ని తెలియజేస్తున్నారు. ఎప్పుడూ లేని విధంగా ఓట్లేస్తున్నారు. నేను చాలా సార్లు చూశాను, కానీ ఉద్యోగంలో ఇంత గట్టిగా కసి ఉందని నేను ఊహించలా. ఆ కసి చాలా ఎక్కువ ఉంది. దానికంటే ఎక్కువ కోపం మీకుంది. మళ్ళా లైసెన్స్ ఇవ్వద్దండి పాపాల పెద్దిరెడ్డికి, ఇవ్వద్దండి. ఇక్కడిని రాజకీయంగా భూస్థాపితం చేయాలి. అది చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మళ్ళీ ఒకసారి మీ అందరికీ మిమ్మల్ని చూస్తే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తా ఉంది. ఎన్నికల సమయం. మళ్ళా నాకు పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ ఉంది, రేపు ప్రధానమంత్రి మీటింగ్ కూడా ఉంది. మీకు కూడా మళ్ళీ హామీ ఇస్తున్నా, మీ ప్రాణాలకు నా ప్రాణం ఇచ్చి కాపాడుకుంటా. మీ అందరినీ జైల్లో పెడితే, మనుషులు లేకపోతే నేను వేరే ప్రాంతాల నుంచి మనుషులు పంపించి ఇంటింటికి తిరిగి ఆర్థిక సహాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నా కుటుంబ సభ్యులు జైల్లో నుంచి బయట వచ్చే వరకు, నేను జైల్లో ఉన్నప్పుడు కూడా మీకోసం ఆలోచించాను తప్ప నా కోసరం కాదని మీ అందరికీ తెలియజేస్తున్నా. అమరావతి నుంచి అడ్వకేట్లు పెట్టాను, చల్లాబాబు కూడా జైల్లోనే ఉన్నాడు. అంటే చల్లాబాబు చేసిన తప్పేంటని అడుగుతున్నా. అంటే పొగరెక్కిపోయి ప్రత్యర్థిని ఎవడు కనపడకుండా ఇష్టానుసారంగా చేయాలనే పరిస్థితికి వచ్చాడు. మిమ్మల్ని కాపాడుకుంటా, మీ ప్రాణాలకు నా ప్రాణాలు ఇచ్చైనా కాపాడుకుంటాను, కానీ మిమ్మల్ని వదిలిపెట్టను. ఎవరైతే మనం బాధపడ్డామో, సఫర్ అయ్యామో, వాళ్ళు అధైర్యపడద్దండి. నేను అండగా ఉంటా. అవతల వాళ్లకు వడ్డీతో సహా చెల్లిస్తా. మన కార్యకర్తలకు గుర్తింపించి మిమ్మల్ని ఆదుకుంటా. ఒక తెలుగుదేశం కార్యకర్తలనే కాదు, గట్టిగా పనిచేయండి. జన సైనికుల్ని, బీజేపీ కార్యకర్తలు కూడా కలిసి ముందుకు సాగదాం. అందరం కూడా ఎప్పుడన్నా రేపు ఎన్నికలైన తర్వాత కూడా కేంద్రం ఉంటుంది, రాష్ట్రం ఉంటుంది, ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంటుంది. అందుకు మీరందరూ ఆలోచించి ముందుకు పోవాల్సి కోరుకుంటూ మరొకసారి అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. గుర్తు మర్చిపోవద్దండి. చల్లాబాబు సైకిల్, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారి కమలం పువ్వు. ఇప్పుడు చెప్తున్నా, నేను హలో పొంగునూరు అంటే
బాయ్ బాయ్ పాపాల పెద్దిరెడ్డి. హలో పొంగను.